ఈరోజు మనము కలర్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఆయిల్ వేయాలి, కొద్దిగా నెయ్యి వేయాలి. ఈ ఆయిల్ బాగా వేడయ్యేటట్లు చూసుకోవాలి. ఈ ఆయిల్లో మనము కొద్దిగా పచ్చిమిర్చి వేయాలి. ఈ ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇలా ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా చెక్క లవంగాలు వేసి వేయించాలి. ఇవి మనకు ఆయుర్వేదంగా కూడా ఆరోగ్యానికి చాలా హెల్ప్ఫుల్. తర్వాత కొద్దిగా టమోటా, ఇలా టమోటాలు బాగా వేగిన తర్వాత మనము కొన్ని బిర్యానీ ఆకులు వేసి దీన్ని కూడా బాగా వేయించాలి. ఈ బిర్యానీ ఆకులు మనకు సైన్స్ పరంగా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ బిర్యానీ ఆకులు కూడా బాగా వేయించాలి. వేయించిన తర్వాత మనము ఇప్పుడు 1 కప్పు రైస్ తీసుకున్నాం కదా, 1 కప్పుకు 2 కప్పులు వాటర్ వేసి మరిగేటట్టు చేయాలి. ఇలా మనము 1 కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ వేయాలి. వాటర్ వేసిన తర్వాత మనము తగినంత సాల్ట్ వేయాలి. వేసిన తర్వాత మూత పెట్టేసి ఈ వాటర్ బాగా ఒక 10 మినిట్స్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనము నానబెట్టుకునే రైస్ ఇప్పుడు ఈ బాయిల్ అయిన వాటర్లో వేయాలి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేయాలి. పెట్టిన తర్వాత అన్నం కలర్ రైస్ రెడీ. 10 మినిట్స్ తర్వాత మనము అన్నము అయిందో లేదో చూసుకొని ఇప్పుడు మనకు కలర్ రైస్ రెడీ.